ఉన్న అప్పులు 6,46,531 కోట్లు. కానీ ఏం చెప్పుతూ వచ్చారు ప్రసాద్ గారు? 14 లక్షల కోట్లని ప్రచారం చేశారు. ఇదే నోటితో మళ్ళీ 6,46,531 కోట్లే అని చెప్తారు. అలా చెప్పడానికి అప్పుడు నాలుగు సహకరించింది, ఇప్పుడు నాలుగు సహకరిస్తోంది. ఇప్పుడు దీంట్లో సబ్మిషన్ ఏంటంటే సార్ లాస్ట్ విడిపోయే టైంకి 1,32,079 కోట్లు మన నెత్తికి పెట్టారు. కరెక్ట్. చంద్రబాబు గారి ఆయనలో 3,13,018 కోట్లు కలిపారు, అప్పు చేశారు. సో 3,13,018 ప్లస్ 1,32,079 రెండు కలిపి 6,46,531 నుంచి మైనస్ చేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు నికరంగా చేసిన అప్పు. సూపర్. సో ఇక్కడ ఈ మీరు కాగ్ రిపోర్ట్లో ఇచ్చిన ఆ డెట్ యూటిలైజేషన్స్ కనుక మీరు చూస్తారండి, లయబిలిటీస్ 15.61 డ్రాస్టిక్ ఫాల్. మీకు ఇవాళ మీరు చూడండి స్పాన్ ఆఫ్ ఇవాళ మీకు ఫైనాన్షియల్ ఇయర్ ఇంకా కంక్లూడ్ కానప్పుడు 15.61 ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ చూడండి 19.54. అంటే 5 సంవత్సరాల స్పాన్ లో 19.54 ఎలిజిబిలిటీ ఉండి కూడా అప్పులు చేయడానికి అతను స్వీయ నియంత్రణ పాటించి 15.61 విత్ సంక్షేమం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు దీనికన్నా ముందు స్లైడ్ ఒక్కసారి వేయగలిగితే చిన్న క్లారిటీ ఇద్దాం. ఎందుకంటే ఒక్కసారి చూపించండి దీని ముందు స్లైడ్. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలి. చూడండి ఇక్కడ మీరు కరోనా అన్నారు, ఇందులో జిఎస్డిపిలో కరోనా ఎక్స్క్యూజ్ మీరు తీసుకున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. కన్సిస్టెన్సీ చూడండి 4.61, 4.93, 4.8, 4.86, 4.81. అందులో మీరు 2021, 22 తీసుకుంటే ఆ మూడు ఖచ్చితంగా కరోనా ఎఫెక్ట్స్. కరెక్ట్. బట్ ఈ నవరత్నాల సంక్షేమం నిర్మలా సీతారామన్ నేను మొత్తుకుంది కదా, అదే సామాన్య మానవుడి దగ్గర డబ్బులు ఎప్పుడైతే రొటేషన్ ఉంటుందో జిఎస్డిపి ఎక్కడ ఫాలో అవ్వలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో కూడా ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టడం అదే కదా సక్సెస్ రేషియో. ఇప్పుడు మీరు చూడండి ద ఫెనామినల్ గ్రోత్ 4.47 నుంచి 4.8 అనేది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇచ్చింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తారు సార్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్. ఎందుకంటే జీడిపి క్యాల్కులేషన్ ఏదైతే ఉంటుందో ప్రతి స్టేట్ కంట్రిబ్యూషన్స్ తీసుకుంటున్నప్పుడు అనానమస్ ఫిగర్ ఇక్కడ చూడండి తమ్మింగ్ ఎలా పెరిగిందో 4.8 మైనస్ 4.7 ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో 3.33%. సో ఇది మీకు ఎప్పుడైతే సస్టైనబిలిటీ ఉందో దానివల్ల మీకు దేశ కంట్రిబ్యూషన్ కూడా ఎలా పెరిగిందో చూడండి. సో ఇక్కడ ఏంటంటే అప్పుల స్వీయ నియంత్రణకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ సీట్లు ఎలా బెక్ చేస్తున్నారో సార్ ఎఫ్ఆర్పిఎం లిమిట్ కూడా నేను నా పాత విశ్లేషణ చాలాసార్లు చెప్పాను. సెప్టెంబర్ క్వార్టర్ నుంచి ఈ డిసెంబర్ క్వార్టర్ లోపల 1,00,000 కోట్లు అప్పు చేసుకునే వెసులుబాటు ఉంది. బట్ ఇఫ్ దే వుడ్ హావ్ డన్ ద సేమ్ సంక్షేమం 99% జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం కనుక వీళ్ళు రిపీట్ చేసి ఉంటే ఇవాళ ఈ జిఎస్డిపి కంట్రిబ్యూషన్ 4.8 సస్టైనబిలిటీ అగ్రిగేట్ ఉందో ఇది ఎప్పుడైతే చేయలేదో వాళ్ళు కూడా ఈసారి సంక్షేమం బదులు ఏం చేశారంటే 99% నవరత్నాల సంక్షేమం సక్సెస్ రేషియో జగన్మోహన్ రెడ్డి అయినప్పుడు సింపుల్ ఆన్సర్ బిట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే 99 రూపీస్ క్వార్టర్ ఇచ్చి చూపించారు. అమ్మఒడి నానబుడ్డి అన్న దగ్గర రెండోది ఎలా జస్టిఫై చేశారో చూడండి. మీకు ఇంకోటి చెప్తున్నా పడిపోయింది ఎందుకు సార్? జిఎస్టీ కూడా చాలా మైనస్ లోకి వెళ్ళిపోయింది. మీ దగ్గర జేబులో డబ్బులు ఉన్నాయనుకోండి సార్, ఇంటికి వెళ్ళి లోపల మీ బాబుకు చాక్లెట్ కొంటారు, మీ బాబుకి షూ చిరిగిపోయిందని గమనించి ఇంకో షూ కొంటారు, లేదంటే ఒక బట్టలు కొందామని ఆలోచిస్తారు. 100 ఆలోచనలు ఉంటాయి కుటుంబం పట్ల. మీ దగ్గర రూపాయలు లేనప్పుడు ఏమి ఉండకుండా ఇంటికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ రేపు పొద్దున కారు ఇస్తున్న ఆఫీస్కి రావడానికి ఆలోచిస్తారు. సో ఇది ఎప్పుడైతే మార్కెట్ రొటేషన్కి నిరోధకాలు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు కరోనా టైంలో చూడండి కొంత శాలరీలు తగ్గించేస్తాం, ఇలాంటివన్నీ ప్రైవేట్ వ్యవస్థలు చాలా నిరోధాలకు గురి చేసి మీడియా వ్యవస్థ అయితే చాలా ఇబ్బంది పడింది, అది నాకు తెలుసు. సో అలాంటి సర్కమాస్టెన్సెస్లో అది మీలాంటి ఛానల్ అయితే గ్రేట్ కానీ సార్ 1-2 ఛానల్ గ్రేట్, బట్ మోస్ట్ ఆఫ్ ద ఛానల్స్ చాలా ఇబ్బందులకు గురి చేయని పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎందుకంటే మార్కెట్లో ఏం లేదు. అప్పుడు ఇది కాపాడిన ఆపన్నహస్తంగా కాపాడబడిన మహానుభావుడు రఘురామరాజన్ గారు కానీ అమర్స్యాన్ లాంటి మనిషి కానీ చెప్పింది ఏంటంటే సార్ పొదుపు వ్యవస్థ. మీకు తెలుసో తెలీదో సార్ విధ్వంసానికి నోరెలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు సార్. సార్ మీరు ఎస్బీఐ ఎలక్షన్స్కి 1 మంత్ బిఫోర్ ఒక డేటా రిలీజ్ చేసింది సార్. 4.45 లక్షల కోట్ల ఆస్తి అంటే డిపాజిట్ల రూపంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయని చెప్పారు. ఎక్కడి నుంచి వస్తాయి సార్ అవి? మీరు ఇంకా కాకుండా పోస్ట్ ఆఫీస్ లాంటి చిన్న చిన్న పొదుపు వ్యవస్థల్లో కూడా ఫినామినల్ గ్రోత్ చూపించారు. సో ఎప్పుడైతే మీరు చూడండి వ్యవస్థకి డబ్బులు మీరు ఏదైనా తీసుకోండి సార్ ఎక్స్‌చక్కర్కే డబ్బులు వచ్చాయి. దట్ ఇస్ ద సక్సెస్ నరేషన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. మీకు ఇంకోటి చెప్తున్నా, వీళ్ళు విధ్వంసం అని రాస్తున్నారు కదా సార్, మనుషులా ఏమన్నా కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పోలవరం రివర్స్ టెండరింగ్ వేసి ఇదే 41.5 కనుక జగన్మోహన్ రెడ్డి గారు కన్ఫైన్ అయ్యి ఉంటే ఆ 34,000 కోట్లు గజేంద్ర షెకావత్ ఇచ్చి పడి కథ అయిపోయి ఉంది. కానీ రాష్ట్ర ప్రయోజనం నెట్ట నిలువుగా నిలబడ్డాడు. పోలవరం కంప్లీషన్ కాదు నాకు కావాల్సింది ఆర్ఆర్ ప్యాకేజ్. ఎందుకు సార్ వరద బాధితుల దగ్గరికి ఆ రోజు వెళ్ళి అది దానికి ముంపు గ్రామాలకు వెళ్ళి నా దగ్గర డబ్బులు లేవు ఉంటే నేను ఖచ్చితంగా ఆదుకుందని చెప్పి ఏ ముఖ్యమంత్రి చెప్తారు సార్? ఆ చెప్పిన గంత జగన్మోహన్ రెడ్డి. ఇది రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి కూటమి వస్తే ఇలా కమిట్మెంట్స్ చూడండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు సాక్షిగా
ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు ఇవ్వబడిన ప్రభుత్వానికి ప్రజల ఆకాంక్షను పరిరక్షించవలసిన బాధ్యత నన్ను కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి స్థానానికి ఉంది. అందుకని నేను స్టీల్ ప్లాంట్ అమ్మనివ్వనని చెప్పాడు. దీనికి ఈ రోజు ఇచ్చిన ఆ గ్రాంట్ ఏదైతే ఉందో జీతభత్యాలకి ఆ పని ఆ రోజు చేసి ఉంటే మీకు ఇంకోటి చెప్పండి సార్, వైజాగ్ రైల్వే డివిజన్ ల్యాండ్ ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు అని కబుర్లు చెప్పుకుంటూ 5 ఏళ్ళు కాలక్షేపం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి నిలబడింది దేనికి తెలుసా సార్? ఈ కెరండో లైన్ ఎప్పుడైతే మనకి రావట్లేదో వాల్టర్ డివిజన్కి రెవెన్యూ జనరేషన్ మోడల్. అవును, రెవెన్యూ లైన్ ఎందుకు సార్? అది వాళ్ళని మొక్కలు చేశారు కదా సార్. అదే చెప్తున్నాను సార్, మొక్కల్లో మనకి ₹1 రాని డివిజన్ మన మొహాన్ని పెట్టారు సార్. ఇంకా విషయం కాదు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటే, చాలా జోన్ల కంటే వాల్తేరు డివిజనే ఎక్కువ ఆదాయం కలిగింది. అది కానీ జోన్ కంటే ఎక్కువ ఆదాయం ఒక డివిజన్ కలిగి ఉన్నప్పుడు జోన్ కూడా ఏర్పడితే ఎంత వచ్చిందో? ఎంత వస్తుంది? 10 ఏళ్ళు ఆల్రెడీ రూపాయి ఇవ్వకుండా నిరోధించారు, జోన్ రాకుండా చేసి. అవును, పోలవరాన్ని కట్టకుండా నిరోధించారు. ఎందుకు? ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా ఇప్పటికీ డ్యాన్సులు కాదు. ఇంత మోసాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎవరు ప్రశ్నించాలి? ప్రశ్నించే వాడికే పిల్లి మెల్ల గంట కట్టినట్టు కూర్చోబెట్టారు పవన్ కళ్యాణ్కి. ఏం తెలుసని నేను చెప్తున్నాను. నిజంగా పోలవరంలో అన్యాయం, పోలవరం అన్యాయం, విశాఖ జోన్ అన్యాయం, ఆఖరికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్యాయం. మనం ప్రభుత్వం తరఫున 17 మెడికల్ కాలేజీలు సాధించుకుంటే మెడికల్ సీట్లు వద్దన్న విధ్వంసకర ప్రభుత్వం వాళ్ళదే కూటమిది. బాధ్యత రాజ్యాంగ దేశమంతా 55,000 పైచీలకు మెడికల్ సీట్లు ఇస్తుంటే మన రాష్ట్రానికి అక్కర్లేదని చెప్పిన ఏమన్నా ఆ ప్రభుత్వం నాకు అర్థం 10,000 సీట్లు సార్ ఈ సంవత్సరం ఇస్తాను. దగ్గర 1.5 పైచీలకు బడ్జెట్ సందర్భంగా 10,000 మెడికల్ సీట్లు ఒక్కసారిగా. సార్ మీకు ఇంకోటి చెప్తున్నా, వీళ్ళ విధ్వంసం అంటే మీకు ఇంకోటి తెలుసో తెలీదో, మొన్న మా మిత్రుడు చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. అది నేషనల్ హైవే టెండర్లకు కూడా 21 నుంచి 22 కోట్లు. అలాంటిది అమరావతిలో రోడ్ వేయడానికి 23.48 అంతా తీసుకుని హైయెస్ట్ బిడ్ 53.58. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ వీళ్ళు మనకు ఉద్ధరించి ఊళ్ళేళ్ళకి ఇచ్చిన 250 కోట్లతో కేవలం 5 కిలోమీటర్లు వేస్తారు. ఏంటా అంటే అంతే కదా సార్, 250 ఇప్పుడు హైయెస్ట్ బిడ్ వేస్తారు. కానీ ఎవరైనా తక్కువ బిడ్ వేస్తాడా? మా అయితే 45-53 మధ్యలోనే కదా గేమ్ ఉంటుంది. అలా 5 కిలోమీటర్ రోడ్డేనా మొత్తం? అంతే. వీళ్ళు సాధించిన పురోగతి. వీళ్ళట మాచేట బ్రహ్మాండ 53 కోట్ల రూపాయలు ఒక కిలోమీటర్. డబ్బులు ఎలా సరి చేస్తున్నారు చూసారు? బడ్జెట్ పెడితే నేషనల్ హైవేలకి 22 కోట్లే సార్ అవుతుంది సార్. 149 కోట్లు కేటాయించిన వైజాగ్ డివిజన్ కి రూపాయి అలొకేషన్ బడ్జెట్ లో లేదు, మీరు గమనించండి. తర్వాత వీళ్ళు అనౌన్స్ చేసిన 20,000 రూపాయలు రైతులకు ఇచ్చేస్తామని ఉద్ధరిస్తామని చెప్పారు చూడండి. కేంద్ర బడ్జెట్ లో కూడా 10,000 రూపాయలు రైతులకు మేము పెడుతున్నాం, ఎన్హాన్స్ చేస్తున్నాం, బడ్జెట్ ప్రతిపాదన లేదు. అంటే 20,000 ఇస్తానంత కూడా టపాచి పుత్రే. మీరు గమనించుకోండి, వీళ్ళు విధ్వంసం చేస్తూ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా అబాస్పాలు చేస్తారో గమనించుకోండి. రాష్ట్రానికి నెట్ట నిలువ నిలబడిన, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం నిలబడిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇవాళ మీకు ఎన్నెన్ని ఉద్యోగాలు తొలగించారో ఆయనే లెక్క చెప్పాడు. ఇవాళ ఉద్యోగాలు పరిశ్రమలు చెప్పండి. ఉద్యోగాలు రాలేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు అన్నారు సార్. మీకు పారిపోయి అబద్ధం నిజం కూడా తెలాలి. ఇవాళ ప్రజలకు నేను నిలబడి కూడా చెప్తా. ఇవాళ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్పిన వార్త ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. అవునంటారా కదంటారా? అవును. ఎంఎస్ఎంఈ యూనిట్ల పరంగా, ప్రైవేట్ సెక్టర్ పరంగా 105 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ఆయన ఛాలెంజ్ చేశాడు లోకేష్ గారు. నేను నిలబడి చెప్తున్నా, మళ్ళీ ఛాలెంజ్కి యాక్సెప్టెన్స్తో విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అండ్ స్టాటిస్టిక్స్ చెప్తున్నా. 1,105,000 కోట్ల పెట్టుబడులతో 3,14,000 ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లో కల్పించబడ్డాయి. ఎంఎస్ఎంఈ త్రూగా మీ ప్రభుత్వం ఆయనలోనూ ఈ ప్రభుత్వం కలిపి 16,50,000 పైచీలకు ఉద్యోగాలు కల్పించబడ్డాయి. కరెక్ట్. అంటే సక్సెస్ నెరేషన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి 20 లక్షల ఉపాధి కల్పన. నేను ఇంకా ప్రైవేట్ సెక్టర్ లో జాబ్ క్యాలెండర్ గురించి చెప్తే 16 లక్షలకి ప్రూఫ్ ఏంటంటే రాజ్యసభలో కేంద్రం చెప్పింది పిఎఫ్ ఖాతాలో ఆంధ్రప్రదేశ్ లో 16 లక్షలు పెరిగాయి. మీకు అది చెప్తుంటా ఐటీ రిటర్న్స్ ఎంతమంది ఎక్కువ ఫైల్ చేస్తారు చెప్తున్నారు. ఇవాళ పరిమళ నత్వాని గారు అడిగిన ప్రశ్నకు కూడా 9,876 ఆర్ఓసీలో రిజిస్టర్ అయిన కంపెనీలు, ఎంప్లాయీలు కాదు రిజిస్టర్డ్ కంపెనీస్ చెప్తున్నారు ఆయన విత్ డేటా. ఫినామినల్ గ్రోత్ అప్ టు 25th. అంటే ఈ రోజు దాకా ఉన్న గ్రోత్ మీకు సార్ వాళ్ళ అబద్ధాలు ఎలా ఉంటాయి? మీకు చిన్న మచ్చుతునికి చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల భయం పడిపోయి ఇండస్ట్రీలు రావట్లేదని గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడుతున్నారు కదా లోకేష్. అరే మీరు తెచ్చిన గ్రాస్యం మీ ఒప్పందమే కదా, ఆయనే కదా రిబన్ కట్ చేసి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలోనే సక్సెస్ నెరేషన్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్. అవును, అంటే పునాదులేసి కట్టింది కూడా అంత. బట్ అదే ఒప్పందం మీ ఆయనలో జరిగితే మరి గ్రాసిమ్ వాళ్ళు పెట్టడం కదా. తరలిపోయిన కంపెనీలన్నీ కూడా మీరు అసెంబ్లీ సాక్షిగా చేసిన తీర్మానమే ఏంటి? ప్రత్యేక హోదాకు ధీటుగా స్పెషల్ ప్యాకేజీ విత్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్. తమిళనాడు ప్రజలకు ఈల్డే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ పోతే పక్కన 150 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న బెంగళూరుకిను చెన్నైకి తరలిపోకుండా ఎలా ఉంటాయి? తమిళనాడు ప్రజలకు ఈల్డే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు చిన్నపిల్లలు చేసి అర్ధరాత్రి అరుణ్ జైట్లీను ఈ వెంకయ్యనాయుడు అనౌన్స్ చేసిన మర్చిపోయారా? పోలవరంకి యూసీలు అనే జీవీఎల్ రక్తం తాగేసుకోండి జ్ఞాపకం ఉందా? అవును.
ఆ యూసీలే కదా సార్, దాని సారాంశమే కదా. ఇవాళ ఒక్క తట్టడ మట్టేయకుండా, స్పిల్వే కట్టకుండా, దానికి ఇవాళ గ్రౌటింగ్లతో ఎత్తుకెళ్ళిపోయి ఎస్ డయాఫ్రమ్ వాళ్ళ రిపేర్లకి ఆయన ఎన్ని తిప్పలు పెడితే ఇవాళ వచ్చి పైపైన అంచులు వీళ్ళకి 70-72 ఫిగర్ మ్యాజిక్ ఫిగర్లు ఉంటాయి సార్. అందుకే ప్రతిదీ 70% సంక్షేమాలని చెప్పారు. మీరు గమనిస్తున్నారా? 72 ఆ రోజు పోలవరం అన్నారు. మరి 72% పోలవరం మీరు కట్టేస్తే ఆ డయాఫ్రమ్ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతే బాధ్యత మీద వద్దా జగన్మోహన్ రెడ్డి అవుతుంది? అసలు 70% ఎక్కడ సార్? 55 అరే అది ఎంత పర్సెంటేజ్ ఉండాలి? క్లెయిమ్ చేసిందే మాట్లాడుతున్నాం మనం. సార్ 12,000 కోట్లతో 70% కట్టేస్తే 30% ఇంకేం ఖర్చు అవుతుంది? ఆర్ఆర్ ప్యాకేజ్ ఓడిస్తాడు ఈ పాటి గోళ్ళ కట్టి ప్రజల అమాయకులని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మన ఇష్టం వచ్చింది మాట్లాడేస్తే ఎలా అవుతుంది? 12,000 కోట్లతో 75% ఎలా కలిపితేనే కానీ కట్టేస్తారు? మేము ఇంకా మరి ఈ రాష్ట్రాన్ని మేము ప్రమాణ స్వీకారం చేయనప్పుడు Yes. ఈ ముంపు ప్రాంత ప్రజలకి మీకు చేసిన న్యాయం ఏంటి చెప్పండి? రైట్.